జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎంత దారుణంగా ఉండాలి సమాజము మనకు తెలియదు, కానీ ఎంతసేపటికి మన స్వార్థంలో మనం బతుకుతున్నాము, కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మామూలుగా అయితే లేవు. ఈ న్యూస్ ఒకసారి చూడండి. అసలు ఏందిరా స్వామి, ఏం జరుగుతుందిరా మన దేశంలోనూ, ఏం జరుగుతుంది మన చుట్టూ అని చెప్పేసి అనిపిస్తుంది. చెప్పాలంటే ఒకంత అసహనంతోనూ, ఒక తెలియని ఆందోళనతోనూ ఉంటుందన్నమాట మనసు ఈ న్యూస్ విన్న తర్వాత. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. 2002 ఈ గోద్రా రైలు దహనం తెలుసా మీకు? దీని గురించి విన్నారా, చూసారా? 2002 ఫిబ్రవరిలో వేలాది మంది రామభక్తులు గుజరాత్ నుంచి అయోధ్యకు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చినటువంటి పూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొనేందుకు పోయినారు. ఫిబ్రవరి 25న 1700 మంది యాత్రికులు, అదేవిధంగా కరసేవకులు ఈ సబర్మతి ఎక్స్ప్రెస్ ఎక్కినారనమాట. 2002 ఫిబ్రవరి 27న రైలు 4 గంటల ఆలస్యంగా ఉదయం 7:43 గోద్రా స్టేషన్కి వచ్చి చేరింది. రైలు తిరిగి బయలుదేరుతా ఉండేటప్పుడు, అంటే తిరిగి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరో గోల్స్ లాగినారు. దీంతో రైలు సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. చైన్ను అనేక సార్లు లాగినారని ఆ తర్వాత రైలు డ్రైవర్ చెప్పినాడనమాట. దాదాపు 2000 మందితో కూడినటువంటి ఈ జాంబీగాళ్ళు అందరూ కలిసి, ఎవరో తెలుసు కదా జాంబీగాళ్ళు అంటే మీకు, ఈ జాంబీగాళ్ళందరూ కలిసి రైలు పైన దాడి చేశారు. కొద్దిసేపు ఈ రాళ్ళు వేసాక 4 బోగీలను బయట నుంచి లాక్ చేసి మరీ తగలబెట్టేశారు. ఆ బోగీల్లో అనేక మంది చిక్కుకోమైనారు. 27 మంది ఆడవాళ్ళు, 10 మంది చిన్నపిల్లలు, వీళ్ళందరితో కలిపి 59 మంది అక్కడికక్కడే కాలిపోయి సజీవంగా దహనం అయిపోయినారు. 48 మంది గాయాల పాలైపోయినారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగిందనమాట. మరొకసారి మత ఘర్షణలు లేపడానికి కొన్ని జిహాదీ శక్తులు ప్రయత్నం చేశాయి. సరే, అసలు విషయానికి వద్దాం. ఏం జరిగింది అనేది మ్యాటర్ చెప్తే, ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. నిన్న 13వ తేదీ నుండే ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళా ప్రారంభమైంది. దీంతో గుజరాత్ నుంచి కొంతమంది హిందూ భక్తులు, ఎక్కడి నుంచి, గుజరాత్ నుంచే హిందూ భక్తులు మహాకుంభమేళాకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక మన హిందూ భక్తులు ఇందుకోసం ఒక ప్రత్యేకమైన రైలును బుక్ చేసుకున్నారు. ఈ రైలు గుజరాత్లోని సూరత్ నగరం నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చేరుకోవాల్సి ఉండదన్నమాట. ఇక ఈ రైలు సూరత్లో బయలుదేరింది. ఇక హిందూ భక్తులు తీసుకెళ్తున్నటువంటి ఈ రైలు మహారాష్ట్ర మీదుగా ప్రయాగ్రాజ్ అయితే పోతుంది. ఈ క్రమంలోనే ఈ రైలు మహారాష్ట్రలోని జల్గాన్ ప్రాంతానికి చేరుకోగానే ఇక పెద్ద ఎత్తున అప్పటికే పక్కా ప్లాన్తో ఉన్నటువంటి ఈ జాంబీగాళ్ళందరూ కూడా ఈ రైలు మీద రాళ్ళ దాడులు చేయడం మొదలుపెట్టినారు. ఈ దాడులలో ఈ రైలుకు సంబంధించినటువంటి అద్దాలన్నీ కూడా పేలిపోయినాయి. ముఖ్యంగా సాధు సంతులు ప్రయాణిస్తున్నటువంటి B6 బోగి పైన ప్రధానంగా ఈ జాంబీగాళ్ళందరూ కూడా రాళ్ళ దాడులు చేశారు. ఈ రాళ్ళ దాడులలో ఈ B6 బోగి పూర్తిగా ధ్వంసం అయినట్టు అయిపోయిందన్నమాట. అంతేకాకుండా అందులో ప్రయాణించేటటువంటి సాధువులు కూడా గాయాలు కూడా అయినాయి. ఇక దీని వెనక, అంటే ఈ సంఘటన వెనక ఎవరుండారనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అర్థమవుతుందా? దీంతో ఈ విషయం పైన ఇప్పుడు రైల్వే శాఖ, అదేవిధంగా NIA, మహారాష్ట్ర పోలీసులు కలిసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇక రాళ్ళు విసినటువంటి ఈ జాంబీగాళ్ళ కోసం వేట అయితే మొదలైంది. ఇక ప్రస్తుతం ఈ జలగాన్ ప్రాంతాన్ని పోలీసులు అయితే ముట్టడించారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే వేగంగా జరుగుతుంది. ఒక్కసారి ఈ జాంబీగాళ్ళు కనుక దొరికితే వాళ్లకు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్షణ అయితే వేస్తారనమాట. దాంట్లో అయితే డౌట్లే. కానీ ఇవన్నీ సరిపోవనైనా, ఇవన్నీ సరిపోవు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వీడికి వస్తారు తీవ్రవాదులు, మన దేశం మీదకి ఎందుకు వస్తారు? మానవం సృష్టించడానికే వస్తారు. మరి వీళ్ళు కూడా అంతే కదా. వాళ్ళనేమో ఎన్కౌంటర్ చేస్తాం, వీళ్ళనేమో వదిలేయాలా? వాళ్ళని ఎట్టయితే కుక్కలు కాల్చేట్టు కాల్చామో, వీళ్ళు దొరికినారంటే వీళ్ళని కూడా అదే విధంగా కుక్కలు కాల్చేట్టు తుట్లు చేసిపోతారు డబ్బాలా. ఏమంటారు? అవునా కదా? అయితే ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎంత మాత్రం కూడా మనం వదిలిపెట్టకూడదు, ఏ మాత్రం మనం కేర్లెస్ చేయకూడదు. ఎందుకంటే ఒక విషయంలో ఏదన్నా చిన్న పొరపాటు జరిగిందనుకో, ఇలాంటివి మళ్ళీ చాలా జరుగుతాయి. అది మనకు ప్రమాదం, మన దేశానికి ప్రమాదం, ఈ సమాజానికే ప్రమాదం. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమంటారా? చెప్తున్నా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండండి, ప్రతి ఒక్కరు దేశం కోసం, ధర్మం కోసం బతకండి, దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించండి. మన జీవితము, మన కుటుంబం అంతా ఓకే, దీంతో పాటు కొంత సమయం దేశం కోసం, ధర్మం కోసం. ఇది మాత్రం మర్చిపోద్దు. లేకపోతే కేవలం మన బిడ్డలకు డబ్బు సంపాదించి ఆడ కూడబెడితేనే మన బతుకులు, భవిష్యత్తు బాగుండదు. అది మాత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. హెచ్చరిక ఇది చెప్తున్నా. ఇది మన కోసమే, మన బతుకు కోసం, మన భవిష్యత్తు కోసమే. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ని తప్పనిసరిగా బాధ్యతగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సరే, ఈ ఛానల్ ఎన్ని రోజులు ఉంటుంది, దీని మీద ఎవరు రిపోర్ట్లు కొడతారో, ఏం జరుగుతుంది అంతా నాకు తెలియదు. బాధ్యతగా నేను
అయితే కొంతమందిలో అయినా మార్పు తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరు సహకరించాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.